ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, వైజాగ్ గాజువాక మౌనిక రవీంద్ర ఇన్సిడెంట్ తీసుకుంటే ఇప్పుడు మొబైల్ డేటా ఎవరైతే రవీంద్రది మౌనిక చనిపోయిన అమ్మాయి మొబైల్ డేటా అయితే విశ్లేషిస్తుంది ఇన్వెస్టిగేషన్ టీము. ఇక్కడ ఏంటంటే ఈ రవీంద్ర కన్ఫెషన్ రిపోర్ట్ కూడా ఇచ్చాడు. చాలా అంతా ఏం జరిగింది పిన్ టు పిన్, ఎట్లా చంపాను, ఏంటి, బాడీ పార్ట్స్ ఎక్కడ పడేశాను, ఫ్రిడ్జ్లో ఏం పెట్టాను, ఇవన్నీ కూడా. ఇక్కడ విషయం ఏంటంటే చెప్పేట క్రమంలో ఎక్కడ పశ్చాత్తాపం అనేది ఎక్కడ కనబడటం లేదు అతనికి. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చెప్తున్నాడు. మరి కొద్దిసేపట్లో పోస్ట్ మార్టం కూడా జరగబోతుందంట. అంటే ఒకసారి మన దాని గురించి మాట్లాడుకుంటాం. ఇది చాలా అసలు హృదయం లేని మనిషిలాగా ఉన్నాడు వాడు. ఇంత దారుణంగా శరీర భాగాల్ని విడివిడిగా కట్ చేయటము, అది దాచిపెట్టి ఉంచాడు అని అంటే వాడికి ఫస్ట్ ఇందాక మనకు చెప్పారు, ముందు తలని సాక్ష్యం లేకుండా చేస్తే గుర్తుపట్టలేరు, తర్వాత తను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నానని కూడా వాడు స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్తున్నారు మనకి. అంటే ముందు తలని, ఆ చేతుల్ని, ప్రైవేట్ పార్ట్స్ని వాడు దగ్ధం చేశాడు. దీని ఆధారంగా అంత తొందరగా పట్టుకోలేరు అని లేదు, తర్వాత దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలనేది ఆలోచిద్దాము, ఫస్ట్ అయితే ఇవి తీసేద్దాం సాక్ష్యాలు అని. గోల్డ్, వెంట్రుకలు ఇలా వాటి ద్వారా కూడా కనిపెడతారు కాబట్టి అటువంటి ఆధారాలను లేకుండా చేసేద్దామని క్రిమినల్ మైండ్ వాడు. క్రిమినల్, పక్కా క్రిమినల్. బండి మీద కూడా తిరిగారంట మేడం. బండి మీద తీసుకొచ్చాడు అని చెప్తున్నారు, 2 వీల్ మీద. మరి ఆ అమ్మాయి ఎలా నమ్మి వచ్చింది? బ్రేకప్ అయిన తర్వాత ఇంకా నమ్మచ్చా? అసలు నమ్మకూడదు. అసలు వెళ్ళడమే తప్పు, మళ్ళీ బండి మీద వెళ్ళడం ఇంకో తప్పు. వీడు కత్తి కోసం ఎంక్వైరీలు చేయడము, దొరకకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేయడం. చూడండి, ఇప్పుడు గన్కి ఎలా అయితే లైసెన్స్ ఉంటుందో ఇలాంటి వెపన్స్కి కూడా ఆ అనుమతులు ఇవ్వకూడదు అసలు. అలాంటి కత్తులు ఒక మామూలు మనిషి ఎందుకు కొంటారు? ఇప్పుడు అడవిలో చెట్లు నరుక్కొని వ్యాపారం చేసే వాళ్ళకి కూడా లైసెన్స్ ప్రకారం కత్తులు ఇవ్వాలి అసలు. వాళ్ళు వ్యాపారస్తులు కాబట్టి లైసెన్స్. ఇలాంటి వాళ్ళకి కత్తులు ఊరికినే ఎందుకు ఇచ్చేస్తున్నారు అసలు? ఇప్పుడు పెట్రోల్ బంక్లో కూడా చూడండి, పెట్రోల్ అడిగితే ఇవ్వరు. బాటిల్లో అంటే అసలు ఇప్పుడు లేదు. మా బండి సగంలో ఆగిపోయింది ఆయన, అక్కడ ఉంది, నడుచుకుంటూ వచ్చాను, కొంచెం పొయ్యి అన్న పోయరు. అలాగే మరి దీనికి కూడా రూల్ ఎందుకు పెట్టరు? అడిగిన వాడికి కత్తులు ఇచ్చేస్తారా? అది తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది, డబ్బులు ఇచ్చేది, తీసుకురావటం. అది కుదరకపోతే ఆన్లైన్లో కూడా కత్తుల ఆర్డర్ ఇస్తారనేది నాకు ఇవాళే తెలిసింది. అసలు ఆన్లైన్లో వాడు కూడా ఈ వ్యాపారం కూడా చేస్తున్నాడా? ఇది సమాజాన్ని మరి ఎలా నాశనం చేస్తున్నారు? ఈ సోర్సెస్ ఇవన్నీ కూడా నాశనానికే కదండి. ఇప్పుడు ఒక మనిషిని నేరస్తుడిని చేస్తున్నారు, ఒక నేరం జరుగుతుంది అంటే సొసైటీకి ఎంత భాగం ఉందో అర్థమవుతుంది. దీని మీద కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా లైసెన్సులు అలాంటివి ఇవ్వాలి. ఒక మందు కూడా మనం గబుక్కని కొనుక్కోవడానికి లేదు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే, ఆ ప్రిస్క్రిప్షన్ చూస్తేనే మందు ఇస్తారు మనకి. ఇప్పుడు నిద్ర రావట్లేదండి, నాకు కొంచెం టాబ్లెట్లు ఇవ్వడానికి ఇవ్వడాడు. అసలు మెడికల్ షాప్ అతను ఇవ్వడు. ఎందుకనంటే అది ఇవ్వకూడదు, అంతే, అది డేంజర్. డాక్టర్ రాస్తే అతను డోసేజ్ చెప్తాడు, అది దాని ప్రకారం వేసుకోవాలని ఆయన సైన్ చేసి ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే మనకు ఆ మందులు ఇస్తాడు. మరి అలాంటప్పుడు కత్తులకి, ప్రాణాలు తీసే కత్తులు అవి ఎందుకు మీరు అలా లైసెన్స్ లేకుండా అమ్ముతున్నారు? అంటే వీళ్ళకి లైసెన్స్ లేకుండా వీళ్ళకి ఎందుకు అమ్ముతున్నారు అనేది నా ప్రశ్న. అయితే వీళ్ళకి నేరం చేయడం సర్వసాధారణం అయిపోయింది. అంత ప్రేమించానంటున్నాడు, పెళ్లిదాకా వెళ్ళానంటున్నాడు. అన్నప్పుడు అంత కర్కోటకంగా ఆమెను చంపేయాలని ఎందుకు అనుకోవడం? అంటే నీ భార్యతో ఉన్న బంధాన్ని కాపాడుకోవడం కోసం ఇంకో అమ్మాయి బంధాన్ని సావుతోటి నువ్వు దూరం చేస్తావు. ఇప్పుడు నీ భార్యకి తెలిసింది, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ముందే తెలిసింది, అప్పుడు కూడా ఆవిడ ఏం చేయలేదు. అప్పుడు కూడా ఆమె ఏమి చేయలేదు కాబట్టి ఆమెకి భార్యకి తెలియకుండా ఉండాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అంటారు సరే, అది ఆ పద్ధతి అన్నమాట. వీడు అంటే నన్ను ఎవరు చూడలేదు, నేను కళ్ళు మూసుకుంటే సరే, నన్ను ఎవరు చూడలేదు, అది బుద్ధి తక్కువ తను. మనం కళ్ళు మూసుకున్నాం, సమాజం అంతా కళ్ళు తెరుచుకునే చూస్తుంది. అది ఆ ఇంగిత జ్ఞానం ఉండదా వీళ్ళకి? అంటే ఒక క్వశ్చన్ చెప్పండి మేడం. ఇప్పుడు చేసేసాడు, క్షణికావేశం అనుకుందామా, కోపంలోనే అనుకుందాం, తెలిసి తెలియక అనుకుందామా, అయిపోయింది. అంత అయిపోయాక ఇప్పుడు పోలీసుల ముందు కన్ఫెషన్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అసలు పిన్ టు పిన్ జరిగింది ఇలా చెప్తున్నాడు అంటే, అంత చెప్పడం అంటే నేను అనుకుంది నేను చేశాను అన్న అదా ధైర్యమా? అంటే నేను అనుకుంది చేశాను కదా, చెప్తే ఏంటి? నేనేం చెప్పాను మీకు? క్రిమినల్ మైండ్ వాడిది. వాడు క్రిమినల్ మైండ్ వాడిది. అవన్నీ చెప్పేస్తే వాడికి 3rd డిగ్రీలు ఇంకో డిగ్రీలు ఉండవు కదా, కొట్టటాలు తనటాలు తగ్గుతాయి కదా. శరీరానికి నొప్పి ఎందుకు కలగ చేసుకోవాలి? మొత్తం ఇలా చేసే, ఇలా ఇప్పుడు ఆనక వేసే శిక్ష అది వేరు. ఉరేస్తారా, ఎన్కౌంటర్ వేస్తారా, యావజ్జీవం వేస్తారా, దేనికైనా అది ఇంకా తప్పదు. కాబట్టి ఉరేసినా ఒకసారి చచ్చిపోతాడు, తర్వాత ఎన్కౌంటర్ చేసినా ఒకసారిగా చచ్చిపోతాడు. యావజ్జీవం వేస్తే హాయిగా బొబ్బ పెట్టి బొబ్బ పెడతారు. ఏ రకంగా చూసుకున్నా నాకు బాధ ఉండదు. బ్రతికుండి ఇవన్నీ నేను అనుభవించాలంటే అంత నొప్పి నేను భరించలేను.
అందుకని నేను ఎలా చేశాను ఏంటి ఉన్నది ఉన్నట్టు చెప్పేసేద్దాం. ఎక్కడ పడేశాడో అక్కడ తీసుకెళ్ళి అది కూడా క్రిమినల్ మైండ్ ఏమనంటారా కాదంటారా? మరి ఆ అమ్మాయిని కాల్చిన తర్వాత ఆ ఎముకలు అవన్నీ దొరకాలి కదా, అవి ఏం చేశాడు? అవి దొరకకుండా అవి కూడా నామరూపాలు లేకుండా చేశాడు. అంటే వాడి ప్రతి దగ్గర వాడు క్రిమినల్ మైండ్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. వాడి బుద్ధే నేర ప్రవృత్తి వాడిది. కాబట్టి ఇంత ఈజీగా చేసేస్తున్నాడు. ఒక ఆడపిల్లతో ఆట వాడికి పిలవడం ఏంటి, బైక్లో ఎక్కించుకురావడం ఏంటి, కత్తి ఆర్డర్ ఇవ్వడం ఏంటి, పెట్రోల్ పోయించుకోవడం ఏంటి, ఇదంతా నువ్వంతా ప్రీ ప్లాన్డ్గానే చేసావు. తెలిసి తెలియక ఆలోచన లేక అలాగా చంపాలనుకున్న ఇంటెన్షన్తోనే నువ్వు చంపావు. తప్పించాలి ఒక తప్పు చేయబోయి 100 చేసేసాడు. అది ఆలోచన లేకపోవడం. కానీ చంపాలి అనుకోవడం అనేది ఆలోచనతోనే ప్లాన్తోనే చేశాడు. తెలివి తక్కువ ఆలోచన. ఆనకు అన్ని చెప్పేస్తే నాకు ఒంటికి శిక్ష తగ్గుతుంది. ఇప్పుడు కూడా వాడి 3rd డిగ్రీ చేయాలి. వాడికి చెయ్యాలి, ఒళ్ళంతా హోనం చేయాలి. ఎందుకు తగ్గించాలి నొప్పి? పోలీసులు ఇది నోట్ చేసుకోండి. వాడికి 3rd డిగ్రీలు కానీ వాడిని తనటం కానీ ఇంకోటి కానీ వాడికి ఏం తగ్గించకండి. వేసే శిక్ష తర్వాత వేసుకోండి మీరు ఏం వేస్తారో. ఇప్పుడు మాత్రం ఈ శిక్ష ఏం తగ్గించొద్దు. మీరు చేసేది మీరు చేయండి. ఎందుకంటే ఆ అమ్మాయి తప్పుదో ఒప్పుదో పక్కన పెడదాం. ఒక మనిషిని చిత్రహింసలు పెట్టాడు కదా, ఆ వైష్ణవిని కూడా చిత్రహింసలు పెట్టాడుగా హరిబాబు. వాడికి కూడా ఈ 3rd డిగ్రీలు కానీ ఏం ఒప్పుకొని మాన్ని అనవసరం. మీరు చేయాల్సిన డిగ్రీలన్నీ చేయండి. వాడికి హింస, ఆ నొప్పి, ఆ బాధ, ఆ క్రిమినల్ మైండ్ ఎలా అన్ని వాడికి తెలియజేయాలని అంటే ఈ శిక్షలన్నీ అమలు పరచాల్సిందే బిఫోరే. మీకు అది అందులో భాగమే కాబట్టి ఇంట్రాగేషన్లో మీరు చేయండి. తర్వాత కోర్టులో ఏమి శిక్షలు వేస్తాయో చూసుకుందాం తర్వాత. ముందైతే వీడికి ఈ నొప్పి అనేది తెలియాలి. వీడు అదంతా భరించాల్సి వస్తుందని చెప్పి ఉన్నది ఉన్నట్టు చెప్పడం. ఈ పాయింట్ని వీళ్ళు కనిపెట్టారా లేదా? నిజాలు చెప్తున్నాడు కదా, 50 పేజీల స్టేట్మెంట్ ఇచ్చాడు, 20 పేజీ స్టేట్మెంట్ ఇచ్చాడు, బాగా చెప్పాడు, మేము ఇన్వెస్టిగేషన్ చేసాం, వీడు చెప్పిందంతా ఆల్ పర్ఫెక్ట్ ఆల్ కరెక్ట్. ఇది కాదండి పోలీస్ శాఖ వారు. మీరు వాడికి చేయాల్సిన డిగ్రీలన్నీ చేసే వదిలిపెట్టండి. ఎంత హింసాత్మకంగా హరిబాబు కానీ ఈ రవీంద్ర కానీ ప్రేమతో అనుభవించిన శరీరమే కదా అది. అప్పుడు అంత ప్రేమగా ఆరిపోయింది. ఇప్పుడు చంపేయాలంత కక్ష ఏంటి మీకు? ఒక ఆడపిల్లని, ఒక జీవిని అలా చంపుతారా మీరు? కాబట్టి వీళ్ళకి ముందు ఇంట్రాగేషన్లో చేయాల్సిన పనిష్మెంట్లన్నీ ఇచ్చేయండి. తర్వాత కోర్టులు ఏం వేస్తారో అవి వేస్తారు. ఇది మాత్రం మానకండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. సమాజం తరపున చేస్తున్న రిక్వెస్ట్ అనుకోండి. ఈ శిక్ష మాత్రం తప్పకూడదు. ఎందుకంటే వీళ్ళు కూడా మంచి ఆలోచన చేస్తారు. బాగా నాకు శిక్ష తప్పుతుంది, నా శరీరానికి నొప్పులు తగ్గుతాయి అన్నీ చెప్పేసేద్దాం, నన్ను వదిలేస్తారు. ఇలాంటి వాళ్ళని ఇంక డబల్ శిక్షించాలి. ఇది చూసి మిగతా వాళ్ళకి కూడా బుద్ధి రావాలి. మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. వీళ్ళని ఇంట్రాగేషన్ చేసేటప్పుడు ఏమేమి కొడతారో తిడతారో 3rd డిగ్రీలో ఇవన్నీ కొంచెం శాంపిల్ వదలాలండి సొసైటీలోకి. అది చూసి వీళ్ళకి భయం అనేది కలగాలి. నేరస్తులకి భయం అనేది తెలియచేయండి పోలీస్ శాఖ వారు. మీరు తెలియజేయటం లేదు. అదంతా హింస కదా, చూపించకూడదు కదా అని అంటున్నారు. కానీ వీళ్ళు చేస్తున్నదే హింస. ఇలాంటి హింసాత్మకంగా బిహేవ్ చేసేవాళ్ళు నేరస్తులు చాలా మంది ఉన్నారు. ఆడవాళ్ళల్లో కూడా ఉన్నారండి. కాబట్టి వీళ్ళకి భయాన్ని మీరు తెలియజేయాలి. భయం ఎలా ఉంటుందో తెలియజేయాలి. నొప్పి అనేది ఎలా ఉంటుందో తెలియజేయాలి. శిక్ష అనేది ఎలా ఉంటుందో తెలియజేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా చిన్న చిన్న శాంపిల్స్ వదలండి, వైరల్ చేయండి. ఈ నీచులు కాస్త భయంతో ఉంటారు, క్రైమ్స్ కూడా తగ్గుతాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ.